ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. రేపు 31వ తారీఖుని పరమాచార్య, కంచి పరమాచార్య అంటారు. వారు నడిచే దైవం అని పిలుస్తారు. మహాపెరివ అంటే గొప్ప మహానుభావుడు ఆయన జన్మించినటువంటి జన్మదినం అండి. ఆయన మే 20 జన్మించారు. అసలు మామూలుగా ఆ తిథుల ప్రకారంగా కూడా ఆ రోజు పడింది. 1894 ఆయన జన్మించారు. విల్లుపురం అనేటువంటి ఒక ప్రదేశంలో. ఆయన ఆశ్రమ స్వీకారం 1907 ఫిబ్రవరి 13 ఆయన ఆశ్రమ అంటే సన్యాసాశ్రమ స్వీకారం. 13 సంవత్సరాలకి ఆయన చిన్నతనంలో ఆయన ఆశ్రమ స్వీకారం చేసి సుమారుగా 68వ పీఠాధిపతి అయిన సుమారుగా 87 సంవత్సరాల పాటు ఆయన చతుర్మాస దీక్షలు చేశారు. అంటే 87 సంవత్సరాలు ఆయన ఆ సన్యాస దీక్షలో ఉన్నారు. కఠినం చాలా నియమాలు ఉండేవి. ఆ నియమాలన్నింటినీ పాటించారు. ఆయన చిన్నతనం తెలిసి తెలియని వయసు. ఆ వయసులో ఆయన అయ్యారు. ఆయన ముందు ఎంతో కాకలు తీరిన పండితులు వాళ్ళందరూ కూడా కూర్చుని, అంటే పీఠాధిపతి మర్యాద కదా, పీఠాధిపతి అంటే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి సాష్టాంగ దండ ప్రమాణాలు చేయడం అవన్నీ చేస్తారు. సరే, వాళ్ళ దగ్గర ఆయన విద్యలు నేర్చుకున్నారు. తర్వాత ఆ సత్యదండం అని చెప్తారు, దాన్ని పట్టుకుంటారు. అది ఎక్కడికి వెళ్ళినా పట్టుకునే వెళ్ళాలి, ఎక్కడ విడిచిపెట్టకూడదు. ఆయన ఒకసారి 2 సార్లు మర్చిపోయారట. మర్చిపోతే ఆశ్రమంలో ఉంటుండే మేనేజర్ పిలిచి అయ్యా అని చెప్పారట. అప్పటితో ఆయన దాన్ని కొంతకాలం నడుము కట్టేసుకునేవారట. ఆయన అంత గొప్ప అంటే నిష్ట. ఆయన చంద్రమౌళీశ్వర ఆరాధన ఆయన పూజ చేస్తూ ఉంటే చూసి తరించాలంటారు అందరూ కూడా. 3 గంటల సేపు ఆయన పూజ చేస్తారట. సుమారుగా 3.5 గంటలు ఆయన కూర్చుంటే అది చూడవలసిందే అని చెప్తారు. ఒకసారి అడిగారు ఎవరో, అయ్యా మీరు 3 గంటలు 4 గంటలు చేస్తున్నారు, మరి బాలపేరు అంటే బాల చిన్నస్వామి అలా జయేంద్ర సరస్వతిను విజయేంద్ర సరస్వతి తర్వాత ఉత్తర పీఠాధిపకారులు అనమాట ఆ పీఠానికి కంచికి. అంటే ఆయన చెప్పారట, ఆయన అమ్మ వాళ్ళని తొందరగా అనుగ్రహిస్తుంది, నేను కొంచెం నన్ను అనుగ్రహించదన్నట్టుగా ఆయన ఏదో హాస్యంగా చెప్పారట. మహానుభావుడు ఆయన ఎంత గొప్పవాడంటే మన సనాతన ధర్మం కాకపోయినప్పటికీ కూడా బౌద్ధ మతంలో ఉన్నటువంటి అతి గొప్ప మనిషి ఎవరంటే దలైలామా అంటారు. వారు టిబెట్ నుంచి వచ్చేసారు మన భారతదేశానికి 56లో. ఆయన ఏమంటారంటే ఈ శతాబ్దంలో ఉన్నటువంటి అసలైనటువంటి సిసలైన సన్యాసి ఎవరు అంటే మహాపెరివ ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అని చెప్తారు ఆయన. అలా ఇక స్వామివారి గురించి చెప్పాలంటే ఆయన మన భారతదేశం అంతా కూడా కేవలం కాలినడకనే వెళ్ళారండి. ఎప్పుడు కూడా ఆయన మోటారు వాహనాలు ఎక్కలేదు, 4 చక్రాల వాహనాలు ఎప్పుడు ఎక్కలేదు. అలాగే ఆయన ఎప్పుడు కూడా అంటే భూతదయ, ఆ భూతాలకు ఎప్పుడు కూడా కష్టం కలిగించకూడదని ఆయన. అలాగే ఆయన వెళ్తే పల్లకి మీద వెళ్ళేవారు, శిష్యులు మోసేవారు పల్లకిని, లేదా నడిచి వెళ్ళేవారు. ఆయన ఎంతటి మన్నన పొందారంటే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో ఉంటూ ఉండేవారు. వెళ్తున్నప్పుడు ఆయన రామేశ్వరం వెళ్తున్నప్పుడు వెంటనే రైళ్ళన్నీ ఆఫ్ చేసేసారు. ఆఫ్ చేసి ఆ పట్టాలి కదండి, అక్కడి నుంచి పెద్ద బ్రిడ్జి నుంచి వెళ్ళాలి, పమ్మన్ బ్రిడ్జి నుంచి. అప్పుడు వాళ్ళు దీనికిను రైలు ఇవి ఉంటాయి కదా అడ్డంగా, వాటి మీద చెక్కలు వేశారట స్వామివారిని నడవడానికి. విపరీతమైన గాలి వేస్తోంది. అయినా సరే ఆయన చెలించకుండా అలా వెళ్ళారు, రామేశ్వరం వెళ్ళారు. వాళ్ళందరూ ఎంతో గౌరవం చూపించారట బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో. ఒకసారి చెప్తారు, అంటే ఆయన తాలూకా దయ అంతా కాదు. ఇక్కడ ఆ రోజుల్లో స్వామివారు ఇక్కడ శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇప్పట్లాగా అంత ఇదిగా లేవు. అప్పట్లో వెళ్తే కోయి వాళ్ళు ఉంటారు, ఆ బిల్లులు వాళ్ళు పాపం ఎంతో ఆదరంతో అన్నీ తీసుకొచ్చి ఇచ్చారట స్వామికి. ఇస్తే అప్పుడు మేనేజర్ని పిలిచారట. వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టించమన్నారట, బట్టలు ఇమ్మన్నారట. అంటే అప్పుడు డింగిల్లో రివర్ దాటి వెళ్ళవలసి వచ్చిందనుకుంటాను, ఏదో చెప్పేవారు. అలాగా చాలా అక్కడే పంచదారులు అని చెప్పేసి పాలదారులు ఉంటుంది. అక్కడ ఆయన శంకరాచార్య ఆ శివానందలహరి సౌందర్యలహరి రాశారని చెప్తారు. ఈయన అక్కడ కూర్చుని తపస్సు చేశారు. నాకు ఇక్కడ చాలా బాగుంది, నేను రానన్నారట ఒక సందర్భంలో. అప్పుడు మేనేజర్ వాళ్ళు గొడవపెట్టి, అయ్యా బాబు మీరు రాకపోతే ఎలాగా అని చెప్పేసి ఆయన్ని తీసుకుని వెళ్ళారు. ఇకపోతే ఈయన గురించి అంటే ఆ శరీరం అంతా కూడా
మంత్రపూరికం మంత్రపూరితం అయిపోయింది. తపస్సు తపస్సు తపస్సు, ఆయన ఎప్పుడు కూడా తపస్సే. ఏం లేదు, ఆయన ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఆయన రాసుకున్నటువంటి విభూది ఆయన కొంచెం విదిల్చి అది పొట్లం కట్టి ఇచ్చేవారట వాళ్ళకి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆ స్వస్థత చేకూరేదని చెప్తారు. ఇకపోతే ఇలాంటివి ఎన్నో విషయాలు మహాస్వామి వారి గురించి ఎన్నని చెప్తాం. ఒకసారి ఎక్కడో ఒక ప్రదేశానికి వెళ్ళారు. వాళ్ళకి చంద్రమౌళీశ్వర ఆరాధన అని ఉంటుంది. అది ఎప్పుడు కూడా నిరంతరం అది పట్టుకుని వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఆయన ఆ చంద్రమౌళీశ్వర ఆరాధనకి ఏమిటంటే వాళ్ళకి బిల్వపత్రాలు కావాలి కదా, పూజకి కావాలి. ఆయన చూస్తున్నారట, 11 అయిందట. ఎప్పుడు ఆయన ఎలాగా అని మేనేజర్ బాధపడుతున్నారట, భయపడుతుంటే ఒక అబ్బాయి బుట్టతో తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయాట. 2వ రోజు వెళ్ళిపోయాట. ఆ స్వామి అడిగారట, ఇక్కడ ఎక్కడ దొరుకుతున్నాయి బిల్వపత్రాలు అంటే సరే అని 3వ రోజు వచ్చినప్పుడు ఆ అబ్బాయిని పిలిచి అడిగారట. మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు. ఆ అబ్బాయిని స్వామివారి ముందు పెట్టారట. పెడితే ఎవరినైనా నువ్వు అంటే చెప్పాట, మా అయ్యి ఉండేవాడు, ఎవరైనా వస్తే మీలాంటి వాళ్ళకి ఈ బిల్వపత్రాలు ఇమ్మని చెప్తూ ఉండేవాడు, మీరు పూజ చేస్తారు కదా అని నేనేం చదువుకోలేదు అని అబ్బాయి చెప్పాట. సరే, ఇక 11వ రోజు వెళ్ళిపోయే రోజుని ఆ అబ్బాయిని పిలిచారట. పిలిచి నాయన నీకేం కావాలని అడిగారట. స్వామివారు అడిగారట. అడిగితే అని చెప్పి ఆ అబ్బాయి అడిగాడట, మోక్షం అన్నట్ట. ఆయన ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి ఏమిటంటే మా అయ్య చెప్పేవాడు, చివరికి ఇదే మంచి ఉత్తమం, ఎవరినైనా అడిగితే మనకి ఇదే అడగాలి, ఇది అంటే అందరూ ఇవ్వలేనిది, అది చాలా కష్టం. పరమాచార్య చూసి నవ్వి కళ్ళు మూసుకుని నవ్వారట. అయిపోయింది. అది గడిచినటువంటి 35 ఏళ్ళ తర్వాత ఆయన ఒక్కసారిగా లేచిపోయి అక్కడ ఆ కొలంలో గబగబా ఆ మఠం దగ్గర స్నానం చేసి అలా 3 సార్లు 4 సార్లు స్నానం చేసి వచ్చారట. వచ్చి ఆ మేనేజర్ ఏమిటి స్వామి ఇలా అంటే అప్పుడు చెప్పారట, నీకు గుర్తుందా, మనం 35 ఏళ్ళ 40 ఏళ్ల క్రితం ఒక చోటకి వెళ్ళాం, ఒక అబ్బాయి వచ్చాడు, బిల్వపత్రాలు తెచ్చాడు, ఆ అబ్బాయి ఈరోజు పోయాడు అన్నట్ట. పోయాడన్న తర్వాత అంటే మనకి చెప్తారు, ఈ జన్మలు కొరదా ఉండిపోతే 4 జన్మలు ఎన్నో అవి తీర్చేసాడంటారు ఆ స్నానంతో. అంటే వాళ్ళు చేయగలరా అంటే వాళ్ళు మహానుభావులు, వాళ్ళు ఏమైనా చేయగలరు. అప్పుడు అపరశంకర్లు మన ఆదిశంకరాచార్య తల్లికి కూడా చెప్తారు, కొన్ని జన్మలు కొరదా ఉండిపోయేట, అంటే ఆవిడ ఎత్తవలసింది, కానీ అవన్నీ కూడా ఆయన తీర్చేశారు. ఆవిడకి ఒక రీల్లో చూపించేస్తారు, అన్నీ కూడా అనుభవింపజేస్తారని చెప్తారు ఆ రోజుల్లో. అంటే చెప్తున్నది ఇంకోటి, ఈయన మహానుభావుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నడకని చెప్పాం కదండి, నడిచి ఆయన 90 ఏళ్ల వయసులో కూడా ఆయన నడుస్తూ ఉంటే ఒక రిక్షాని పట్టుకుని మెల్లిగా ఓతుగా వెళ్తూ ఉండేవారు, అంతేగాని ఆయన ఎక్కడ ఎక్కేవారు కాదు. ఇకపోతే ఆయనకి జంతువులేడు, అందులో గోవు ఎందు ఎంతో అభిమానం ఆయనకి. ఒకసారి వైద్యులు పరీక్షించి ఆ మఠంలో గోవు ఇది ప్రసవించలేకపోతుంది, బిడ్డ లోపల చనిపోయింది, ఇంకా అది చనిపోతుందని చెప్పారట. అప్పుడు ఆయన అప్పుడే చంద్రమౌళీశ్వర ఆరాధన చేసుకుని వస్తున్నారు స్వామివారు, వస్తూ దిగుతూ ఉంటే చెప్పారట. వెంటనే ఆయన గబగబా సత్యదండం పట్టుకుని అడావుడిగా వెళ్ళారు ఆ దీంట్లోకి, గోశాలలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పృష్ఠభాగంలో కాసేపు చూశారు. వచ్చి పవిత్రమైనటువంటి ఆ గోవు మొహంలోకి ఎలా చూస్తూ ఉన్నారు. కొంతసేపటికి అది ప్రసవించింది. అది ఆ చనిపోయిందనేటువంటి దూడ కూడా బతికే ఉంది అక్కడంటే. ఇది అద్భుతం అంటే అద్భుతాలకు అద్భుతం. పరమాచార్యకి ఇంకా సాధ్యం కానిది ఏది ఎలా ఉంటుందండి. ఒకసారి ఇతని గురించి బోల్డని రకరకాలండి, మనం ఎన్నో విషయాలు. అమ్మవారు కంచి అమ్మవారితో ఈయన మాట్లాడేవారని చెప్తారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అక్కడ ఆ కాళికాదేవితో ఎలా మాట్లాడేవారో ఈయన కూడా అలా మాట్లాడేవారని. అది మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏమిటి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక సేవకుడు అడిగారట. అప్పుడు మాత్రం కొంచెం అంతవరకు ఎప్పుడూ చెప్పరట ఆయన, అసలు ఇలాంటి విషయాలు చెప్పరు, గోప్యంగానే ఉండేది. కానీ అప్పుడు తేలిపోయారట. తర్వాత ఆయన ఏంటంటే ఒకసారి ఆ దేవాలయం అంతా కూడా పాడైంది, దీన్ని బాగు చేయాలి, దానికి డబ్బు అవసరం అని చెప్పేసి ఆయన ఏంటంటే అమ్మవారికి పాలాభిషేకం చేశారు. ఆ రోజు చేసిన తర్వాత హడావడిగా ఆయన ఇంకా ఇక్కడ అది చెన్నై బయలుదేరారు. అంటే ధనం తీసుకొచ్చి ఇక్కడ వెంటనే అర్ధరాత్రి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా అది 1930 ఎంతో ఆ గేట్లు క్లోజ్ చేసేవారట చెన్నైలో. ఆ తర్వాత పొద్దున్నే ఓపెన్ చేసేవారు. ఆ అమ్మవారు వెంటనే ఆయన భుజం మీద చేవేసింది. నాయనా చూసావా, నా జుట్టు ఇలా ఉంది, ఇప్పుడైనా ఇలా ఉందా, నువ్వు చేసింది ఏమిటి, అభిషేకం చేసావు, తర్వాత పాలతోటి మళ్ళీ శుద్ధ జలంతో నాకు అభిషేకం చేయలేదు కదా, ఏమిటిది అని చెప్పిందట. వెంటనే ఆయన
బయలుదేరి ఆ బ్రిటిష్ వాళ్ళతో చెప్పి తలుపు తీయించి ఆ తలుపులు గేట్లు ఓపెన్ చేయించి గబగబా హడావుడిగా వచ్చారట. వచ్చి అప్పుడు ఇది అభిషేకం చేస్తారట అమ్మవారు. అప్పుడు అమ్మవారు అక్కడే చెన్నైలోనే అంత మాట్లాడుతూ చెప్పిందట, నాయనా నీకు డబ్బు కావాలంటే నువ్వు నన్ను అడగచ్చు కదా, ఇంత దూరం రావాలా అందట. అంతే వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే మొన్నాడు ధనరాశులు అందరూ ఇప్పుడు డొనేషన్లు ఇస్తారు కదండి, అలా దేవాలయాలకి పీఠాలకి, అంత అద్భుతం బోళ్ళంత డబ్బు వచ్చింది ధనం అమ్మవారికి. మళ్ళీ ఇదంతా కూడా పునర్నిర్మాణం చేస్తారు దేవాలయం అది కూడా. ఇకపోతే స్వామివారి చెప్తుంటే ఎన్నో విషయాలు ఉంటాయి ఆయనతోటి, ఇలాంటివన్నీ కూడా. ఆయన ఒకసారి చంద్రమౌళీశ్వర శాస్త్రి గారిని చెప్పేసి ఆయన ఏదో ఊరు వెళ్ళారు, ఉత్తర భారతదేశంలో పడుకున్నప్పుడు ఆయన స్వామి లోపల పడుకున్నారు, ఈయన పైన పడుకున్న అడుగు మీద ఎంతోమంది భక్తులు ఈయనకున్నారు, ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు. నేనేమిటి ఈయనతో ఎంతకాలం ఉన్నాను కానీ నేను ఏమి సేవ చేశాను, ఈయనకేం చేయలేకపోయాను కదా అని బాధపడుతున్నట్ట, పడుకుని ఉన్నట్ట. వెంటనే ఒక్కసారిగా తనకి ఏదో తగిలినట్టు అనిపించింది. చూసాక స్వామివారు పడుకున్నారట. ఇదేంటి స్వామివారు ఇక్కడ పడుకున్నారు అయ్యా, ఏంటి స్వామి అంటే, ఏం లేదు నాయన శాస్త్రి విసురుకరతో నాకు కాసేపు విసురు పడుకుంటా అన్నారట. అక్కడే విసురుకరతో విసిరేట. చూసావా శాస్త్రి, ఎవరు చేయనటువంటి సేవ నువ్వు నాకు చేస్తున్నావు, చూసావా నువ్వు ఎంత సేవ చేస్తున్నావు, విసురుతున్నావో, నేను హాయిగా పడుకుంటున్నాను అన్నారట. అంటే చెప్పొచ్చేది భక్తులకి అలా ఆయన ఎవరు బాధపడకూడదు వాళ్ళు. అలాగే ఇంకో చోట ఒక అతను ఒక ఊళ్ళో వెళుతూ ఉంటే ఆయన స్వామీజీ ఎప్పుడు వస్తారో భిక్షను మా ఇంట్లో తీసుకుంటే బాగుండు అని కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నట్ట. అతను స్వామీజీ ఊరు వస్తారని తెలిసింది, నేను పిలిస్తే వస్తారా పాపం అలా పడుకున్నట్టు, అలా కలత నిద్రలో అలా పడుకునేసరికి అలా రాత్రి మేనా తీయమన్నట్ట 11 గంటలకు. పల్లకీలో వాళ్ళ ఇంటికి వచ్చి ముందు ఆగేట. ఆగితే అదే టైంలో ఆ వ్యక్తికి లోపల ఉన్నటువంటి ఆయనకి కల వచ్చిందిట, పరమాచార్య వాళ్ళ ఇంటికి వస్తున్నారని. ఇదేంటి మన పరమాచార్య రావడం ఏంటని అతని మాటలు వినపడితే పైకి వచ్చి చూశారట. తిరామోసి పరమాచార్య స్వామివారు అక్కడ ఉన్నారట. వెంటనే ఆయన సాష్టాంగ దండ ప్రమాణం చేసి, మహానుభావ మాలాంటి వాళ్ళకి మీరు వచ్చారు మా ఇంటికి అని ఎంతో సంబరపడిపోయారట. ఇంకా ఇలాంటివన్నీ కూడా ఎన్నో స్వామివారు. పోతే ఈ స్వామివారు ఉపన్యాసాలు అంటారు కదా, ఉపన్యాసం అని అనకూడదు మనం, దాని అనుగ్రహ భాష్యం. నన్నే అనుగ్రహించడానికి కొన్ని మాటలు, మంచి మాటలు చెప్తారన్నమాట వాళ్ళు. ఆయన ఎప్పుడు కూడా మౌనం, ఎక్కువ కాలం చాలా మౌనంలో ఉండేవారట ఆయన. మౌనం ఎక్కడైనా అనుగ్రహ భాష్యం చెప్పాలి అంటే మన అనుగ్రహించడానికి ఏవో 4 మాటలు మాట్లాడుతూ ఉండేవారు ఆయన. ఇకపోతే చిన్నతనంలో ఇంకా ఈ దృష్టాంతాలు బోల్డని విషయాలు అన్నమాట ఆయన గురించి. ఒకసారి ఆయన 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయట. ఆ వయసులో ఉన్నప్పుడు ఎవరో ఒక ఆవిడ కష్టసుఖాలు చెప్పుకుందుకని చెప్పేసి మేనేజర్ ఉంటారట, ఆ విశ్వనాథ్ అయ్యర్ అని చెప్తారు ఆయన పేరు. ఆయనేమో ఏదో పనిలో ఉండి ఏదో యథాలాపంగా వెళ్ళమనుకుంటున్నారు. లోపలికి వచ్చింది ఆవిడ. వెంటనే నేను ఒక పెద్ద అరుపరిచేట, విశ్వనాథ్ అయ్యర్ అని గట్టిగా వచ్చారట. నేను ఎలా కనపడుతున్నాను అన్నట్ట. అదేంటి మీరు బాగానే కనపడుతున్నారు అన్నట్టు. అంటే అప్పుడు ఎలా అంటే బోర విరుచుకున్నారట స్వామి. వెంటనే ఆ ముసుగు తీసేసి తల మీద వేసుకుంటారు. మీరు చాలా స్పృహదూపి, మీరు అదే చక్కగా అందంగా కనపడుతున్నారు, 18 ఏళ్ల నవయువకుడు ఎలా అంట. తెలుసు కదా, ఇప్పుడు మన పీఠం తాలూకా గౌరవం కాపాడాలి. ఒక స్త్రీ వచ్చి నాతోటి ఇలా కూర్చుని మాట్లాడుతోంది అంటే ఏమనుకుంటారు ప్రజలు, అంచేత ఇక ముందు నుంచి కూడా ఎవరిని కూడా పంపించొద్దు అనేసి ఆయన చెప్పారట. ఎవరైనా రావాలనుంటే వాళ్ళతో పాటుగా ఇంకెవరైనా రావాలి, లేదా అంటే వాళ్ళు ఏమైనా చెప్పుకుందామంటే చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతున్నప్పుడు అక్కడ ఆ విషయాలు వచ్చి చెప్పుకోమనండి అని చెప్పారట. తర్వాత ఇంకా ఆయనకి ఏంటంటే ఇలా అందరికీ కూడా ఇలా కనపడకూడదని అనుకుంటాను. ఆయన తేనెతో అభిషేకం చేసేవారు స్వామికి. చంద్రమౌళీశ్వర ఆరాధన వాళ్ళు 3 పూట్ల చేసేవారు ఆ పీఠంలో. వెంటనే ఆ తేనె రాసుకుని తలంతటి కూడా పట్టించేసుకునేవారట ఆయన. అంటే తల పండిపోతుంది, పెద్దరికంలో అందరికీ కూడా నేను కనపడతాను అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆయన అది. ఆ తర్వాత ఆయన ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే, ఆయన రాష్ట్రపతి కానివ్వండి ఎవరు కానివ్వండి, అదేంటి ఆ పూజ ఉండేది, దాన్ని ఏంటంటే గౌడ పూజ ఏదో పూజ, ఆ పూజలో కూర్చుంటారు పొద్దున్న. కూర్చున్నప్పుడు ఇంకెవరికి కూడా ఆయన దర్శనం ఇవ్వరు. అంత ఇదిగా చేసేవారు అన్నమాట, అంత నిష్ఠ. 3 పూట్ల కూడా ఆయన ఆ అనుష్ఠాన బలమే, అది తపస్సే. ఇకపోతే దేశ విదేశాల్లో కూడా ఆయనకి ఎంతోమంది శిష్యులందరూ కూడా ఉండేవారు. చాలా ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో. అందుకే నడిచే దైవం ఉంటారు ఆయన.
ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఒక్కసారి ఎవరైనా అనుగ్రహించారంటే అంతే. అలాగే చాలా బోల్డని విషయాలు. ఒక ఆమె ఆ మఠానికి వెళ్ళి, స్వామి మా అమ్మాయికి నేను పెళ్లి చేసుకోవాలి, నా దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలంటే, ఆయన త్రికాలవేది, ఆయనకు తెలియందే ఉంటుంటుంది. వెంటనే ఆయన అలా కళ్ళు మూసుకున్నారట. సరే అమ్మ నువ్వు ఉండు 1 గంట అన్నారట. వెంటనే ఒక ఆవిడ ఎవరో వచ్చారట. వచ్చి బంగారు కాసులు బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారట. వెంటనే ఆయన స్వామి బంగారాన్ని ముట్టారు కదా, ఆయన వెంటనే అమ్మ అదిగో నువ్వు కోరుకున్నవి నీకు వచ్చాయి, ఇంకా ఆనందం కదా అన్నారట. అంటే ఇంకా ఇలాంటివి ఎన్నో కూడా భక్తుల్ని అనుగ్రహించడానికి రకరకాలుగా ఆయన ఈయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా భావనస్తు అని చెప్పేసి భావనస్ యూనివర్సిటీ కేఎన్ మున్షి ఉండేవారు. వాళ్ళు చాలా మటుకు ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో వేశారట. ఈయన మాట్లాడినటువంటి అనుగ్రహ భాష్యాలని చెప్పాలి. అవన్నీ కూడా తర్వాత కాలంలో ఈయనకి సెంచరీ సెలబ్రేషన్స్ 2007 అనుకుంటాను, అక్కడ కంచిపీఠం వాళ్ళు మళ్ళీ వీటిని తీసుకుని తిరిగి అనేక భాషల్లో వీటన్నింటిని కూడా తర్జుమా చేశారు. అలాగే తెలుగులో ఏంటంటే దేవుని స్వరం అనేటువంటి పేర అది సుమారుగా 7 సంపుటాలు అవి వెలువరించారు. ఆ 7 సంపుటాల్లో ఒక్కొక్క సంపుటంలో 700 పుటల నుంచి సుమారు 900, 1000 పుటల వరకు కూడా పేజీలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయన బిగినింగ్ నుంచి, అంటే ముందు నుంచి ఆయన 1930 ఆ ప్రాంతం నుంచి మాట్లాడినవి చివరికి ఆయన నిష్క్రమించేదాకా కూడా మాట్లాడినటువంటి ఆ మాటలన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఓ ప్రబోధాలు అన్నమాట. ఆయన ఏంటంటే ఎలా ఉండాలి అనేది ఆచరించి చూపించారట. ఆయన అంటారట, అంటే ఇక్కడ ఇవన్నీ కూడా నేను త్రేతాయుగంలో పుట్టకుండా కలియుగంలో పుట్టడం వల్ల నేను చాలా అదృష్టవంతుడినయ్యి అన్నారట. ఇక్కడ ఏంటంటే ఆయన భక్తి భావం. అదేమిటి అని అడిగారట శిష్యులు. త్రేతాయుగంలో పుడితే అక్కడ ఆ రాములు వారు ఉంటారు కదా, రాములు వారు నేను ఈ సన్యాసి కదా నాకు దండం పెడితేవారు, అది నాకు ఎంతో బాధ కదా, ఇప్పుడు నేను సన్యాసి అయినప్పుడు ఇప్పుడు రాముల వారికి నేను దండం పెడుతున్నాను. ఎందుకంటే 16 గుణాలు ఆ సత్యనిష్ట ఉన్నటువంటి ఆ మహానుభావుడు రాముడు ఆ రోజుల్లో ఉన్నారు. అంత ఆ గొప్ప వ్యక్తి కనుక ఇప్పుడు నేను ఆయనకి దండం పెట్టి నేను ఆయన పూజ చేస్తున్నాను అన్నవారట. అయితే అందరిచేత కూడా పిల్లలకి రామనామం రాయిస్తూ ఉండేవారట ఆయన. ఎందుకంటే ఆ భక్తిభావం చిన్నప్పటి నుంచి ఉండాలని. ఇన్నిసార్లు రాసిన తర్వాత ఎవరైతే వేగంగా రాస్తారో వాటికి ఆయన కాసులు ఇచ్చేవారట. వెండి కాసు, బంగారం కాసు, రాగి కాసులు కూడా. రాగి కాసులు అనేవి కామన్గా అందరికీ ఇస్తారు, అంటే ఆ రామ ఉన్నటువంటి దీంట్లో ఉన్నది. అలాగా అందరికీ ఆ భక్తిభావం అందరికీ కూడా ఉండాలని చెప్తారు. మొన్నే కోటేశ్వరరావు చెప్తున్నారు, అంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఆదిశంకరుల తాలూకా ఇది ఉండాలి, అలాగే పరమాచార్య మహానుభావుడు ఆయన విగ్రహం కూడా ఉండాలి, ఆయన బొమ్మ కూడా ఉండాలి, చిత్తరు. అయితే ఎవరైనా పిల్లలకి మనవలకి చెప్పి అది ఆదిశంకరాచార్య అద్వైతాన్ని బోధించారు, ఈయనేమో అపరశంకర్లు, ఈయన కూడా ఆదిశంకరాచార్యులు అంటువారే మహానుభావుడు అని ఈయన గురించి 4 మాటలు తెలిసినవి చెప్తే పిల్లల మనసులో నాటుకుంటాయి. అవి వాళ్ళు కూడా ఆ ధర్మనిరతి ఆచరణ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది చిన్నప్పటి నుంచి అని అది చెప్పారు మొన్న ఎక్కడో. అలా అంతే ఏంటంటే అందరం కూడా ఇంకపోతే ఈయనకి చివరి రోజున ఏమిటంటే చాలా విషయాలు బోల్డని ఉంటాయండి, ఎంతకని చెప్తాం. అయితే ఇప్పుడు చివరి రోజు ఏమిటైందంటే ఇంకా ఆయన పరమపదిస్తారనమాట. ఆ రోజు అది 94 జనవరి 8వ తారీఖు. ఆ 8వ తారీఖుని బాలపెరువు అంటే చిన్నస్వామి ఉన్నారు, విజయేంద్ర సరస్వతి, వారిని పంపించేస్తారు ఎక్కడికో, అంటే తిరుపతి ఎక్కడికి చెన్నై వెళ్తా అన్నారట. ఏమండి ఆ పెద్దతను ఆయన కూడా ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళి ఈయన ఒక్కరే ఉన్నారు. సేవకుడిని పిలిచారట. పిలిచిన తర్వాత ఆయన అయితే ఒకటి అంతకు ముందు ఏంటంటే డాక్టర్ని పిలిచారు, వైద్యుల్ని పిలిచిన తర్వాత అంటే ఎంత ఆయనకి అంతర్దృష్టి, ఆయనకి ఏం తెలియనివి ఏమిటి ఇంకోటి అనేకమైనటువంటి ఈ చూడండి మనకి పురాతన ఇవి ఉంటాయి చూస్తారా, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పలేని విషయాలను ఆయన తీసుకొచ్చి చెప్తే ఆయన చూసి అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి చెప్పేవారట, ఇది ఈ సంవత్సరంది అది ఆ సంవత్సరంది ఇలాగని. అయితే అతను చూసిన తర్వాత వైద్యుడే చెప్పబడట, మీరు నాకు చెప్పేది తెలుసు, నన్నేమో మీరు ఏం చెప్తారు, విశ్రాంతి తీసుకోమంటారు, ఆహారం మంచిది తీసుకోమంటారు, కానీ నేను చెప్తున్నాను వినండి, నా ఊపిరితిత్తుల్లో ఎడమవైపు ఊపిరితిత్తు దెబ్బతింది. తర్వాత నేను సరైన ఆహారం నిద్ర లేకపోవడం వలన నా పేగులన్నీ కూడా చుట్టుకుపోయి లోపల వాటిలో
ఇవన్నీ నాకు ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఒక పీఠాధిపతిగా నాకు అది సాధ్యం కాదు అని చెప్పేశారట ఆయన. అంటే చెప్పొచ్చేది వాళ్ళకి ఏమిటి అన్నీ తెలుసు, ఆయన శరీరం నిమిత్తం మాత్రం అని తెలుసు వాళ్ళకి, ఆత్మ సత్యం, ఈ జగత్తంతా మిథ్య, ఈ శరీరం పంచభూతాత్మైంది కూడా మిథ్య అని ఆయనకు తెలుసు కనుక ఆయన అలా చెప్పారు. సరే, ఇంకా చివరి రోజులు ఏంటంటే ఆయన పెట్టిలోంచి మహాలక్ష్మి గారిని చెప్పేసి వారి తల్లిగారు దీన్ని తీసి ఆ విగ్రహాన్ని, ఆవిడ తలక ఫోటోని ఒకసారి చూసి, ఆయన విల్లుపురంలో పుట్టారు, ఆ దిక్కువైపు ఒకసారి చూసి ఆయన పరమపదించారు. ఆయన వెళ్ళిపోయే టైంకి ఎవరు కూడా లేరటండి. ఏంటంటే చివరిదనమాట. అంటే ఎంత సన్యాసి అయినా ఎవరైనా సరే మాతృదేవోభవ అన్నారు, తల్లి రుణం తీర్చుకోలేరు కదండి. అంచేత ఆ చివరిలో ఆయన ఆదిశంకర్లు ఎలా అయితే ఆ తల్లికి చివరిలో వెళ్ళారు, తల్లి ఉంది అప్పుడు ఆయనకి, ఈయనకి తల్లి పరమపదించారు. అంచేత ఈయన తల్లిని తలుచుకున్నారు, ఎందుకంటే ఈ శరీరం ఇచ్చారు, ఆ మోక్షకారకమైనటువంటి శరీరం కూడా ఇది, ఈయనకి ఇంకా జన్మ ఉండదు. అంటే చెప్తున్నాను అలా. అంటే ఈయన చెప్పి నార్త్ ఇండియా నుంచి ఎవరో ఈయన దగ్గరికి వచ్చారట మాట్లాడడానికి. వస్తే మీరు అమ్మవారిని పక్కన పెట్టండి అన్నారట. అంటే ఆయన అమ్మవారు అయిపోయారు. అంటే అమ్మవారిని కొలిచి అమ్మవారు అయిపోయారేమో అంటే చెప్తారు కొంతమంది అలా. అంచేత అదండి చివరిలో ఆయన ఆ రోజుని పరమపదించారు. అదే ఇంతటి నేను ఏదో నాకు తెలిసినటువంటిది ఆయన గురించి చెప్పాలనే ఆతృత అది చెప్పానండి. శుభం భూయాత్.